వ్యక్తే కానీ పార్టీ పరంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూస్తారు? ఫార్మా సిటీ అని 38,000 ఎకరాలు గుంజుకుంటామంటే వాళ్ళ పార్టీని వాళ్ళే రద్దు చేసుకునే పరిస్థితి రైతులు కల్పించారు. ఫార్మా సిటీ పోయింది, వాళ్ళు పోయినరు. ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇంకొక ఆయన ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత ఈయన కూడా పోతాడు. ఎందుకంటే అది నా ఫార్మా సిటీ, నా ఫ్యూచర్ సిటీ. అదేమని ఉంటే ఫార్మర్ సిటీ. ఆ ఫార్మర్ సిటీని ఫార్మర్సే రక్షించుకుంటారు. వాళ్ళ అభివృద్ధికి వ్యతిరేకమని అంటలేరు. కానీ 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఏం చేస్తారు? 10 ఏళ్లలో ఫార్మా సిటీ పేరు మీద హరీష్ రావు గారు ఒక 100 ఎకరాలలో ఒక 100 కోట్లతోటి ఒక్క ఫార్మా కంపెనీ అయినా కట్టిరా? మీరు కట్టనప్పుడు హెలికాప్టర్లు వేసుకొని మీరు తిరుగుతేంది, మా పొలాలు గుంజుకుంటే మాకేంది అనేది రైతన్నల యొక్క ఆగ్రహం. దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఫార్మా సిటీ అని నినాదం బాగుందని వాళ్ళు పోయినరు. ఇప్పుడు వీళ్ళు ఫ్యూచర్ సిటీ అని వీళ్ళు పోతుర్రు. కానీ అది ఒరిజినల్గా ఫార్మర్ సిటీ. అది ఫార్మర్సే కాపాడుకుంటారు. ఫార్మర్ సిటీగానే కొనసాగించబడుతుంది.